ఏపీ ఉమ్మడి రాజధానిపై పొలిటికల్ వార్ కొనసాగుతోంది. హైదరాబాద్నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, రేవూరి ప్రకాష్ రెడ్డి ఖండించారు. 10 ఏళ్లలో రాజధాని నిర్మించలేకపోయారని ఎద్దేవా చేశారు. 3 రాజధానులంటూ వైసీపీ సర్కార్ ప్రజలను మోసం చేసిందని అచ్చెన్నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విభజన 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాదును పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే విశాఖ రాజధాని వచ్చేసి ఉంటే ఇప్పటికీ ప్రాబ్లం రాలేదు. ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు, న్యాయపరమైన చెప్పులు ఎదుర్కొంటున్నాం కాబట్టి. అవి వచ్చేంతవరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాదులో హక్కు ఉంటుంది, హైదరాబాదు రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అని ఒక ఆలోచన. దానిపై మళ్ళా మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు సమయం కాదు, ఎలక్షన్ అయిపోయినాక చర్చించుకొని ముందుకు పోవడం జరుగుతుంది. సార్, హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా మంచిదే, అలా జరిగితే కూడా మంచిదే. సార్, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటే బాగుంటుంది చెప్పి రాజ్యసభలో కూడా చర్చిస్తాము వైవి సుబ్బారెడ్డి. మరి అది ఆయన ఆలోచన, పార్టీ విధానం అయితే కాదు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే బేబీ అన్నం తప్ప రాజధాని పేరు చెప్పలేనటువంటి పరిస్థితి. నిన్న మళ్ళీ సిగ్గైనా ఉందా మీకు వైవి సుబ్బారెడ్డి గారు? కనీసం నువ్వు రాజ్యసభకు నామినేషన్ వేసావు, నీకు అర్హత ఉందా, తెలివి ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోలు అనుకుంటున్నారా, అమాయకులు అనుకుంటున్నారా? మీ కుటుంబానికి పిచ్చి ఉందని ప్రజలకి పిచ్చి పట్టింది అనుకుంటున్నారా? మళ్ళీ నిన్న మాట్లాడుతున్నారు, 3 రాజధానులు అనుకున్నాం, మాకు అధికారం లేదు, మేము చెయ్యలేం, దాన్ని పక్కన పెట్టేయండి. రేపు మళ్ళీ మేము ఇంకొక 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని గురించి అడుగుతామని ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతుంటే ఏమనాలి? అంటే ప్రజలని ఎంత అమాయకులుగా చూస్తున్నారు, ప్రజలని ఎంత పిచ్చి వాళ్ళుగా చూస్తున్నారు. ఒక్కసారి విఘ్నులైనటువంటి 5 కోట్ల మంది ప్రజలారా అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నారు. రేపు అక్కడ ఓడిపోయే పరిస్థితి కనబడుతుంది. షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ముందుకు పోతున్నది కనుక ఒక పొలిటికల్ గేమ్లో భాగంగా హైదరాబాద్ మళ్ళీ మాకు ఫర్దర్ కూడా రాజధాని ఉండాలని చెప్పి ఏదైతే ఉన్నదో అది పొలిటికల్ గేమ్లో రేపు జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాట. అది వైసీపీ వాళ్ళని అడగాలి. 5 సంవత్సరాలు మాట్లాడకుండా ఉన్నోళ్ళు 10 సంవత్సరాలు జరిగినటువంటి చరిత్రను మర్చిపోయి అడు చేసుకోవాల్సిన పని చేయకుండా ఈరోజు అడగటం అనేది రీఆర్గనైజేషన్ యాక్ట్కే వైరుధ్యం.